లో అతి తక్కువ మోతాదులో మన బాడీకి కావాల్సిన వైటమిన్ ఏంటి అంటే అది వైటమిన్ బి 12. సో ఒకవేళ అంత లభించే తక్కువగా తీసుకోవాల్సిన వైటమిన్ దొరక్కపోతే మన బాడీకి చాలా ఇష్యూస్ వస్తాయి. సో ఇన్ని కావు, లెక్కలేనన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక వైటమిన్ బి 12 అనేది లేకపోతే మన బాడీలో చాలా ఇష్యూస్ వస్తాయి. ఆర్గాన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి అన్నమాట. యూజువల్లీ ఒక ఆర్గానిజంకి వైటమిన్ బి 12 చాలా అవసరం. చాలా అంటే చాలా వాటిల్లో వైటమిన్ బి 12 ఇన్వాల్వ్ అయ్యి ఉందన్నమాట. సో ఒకవేళ మనకి వైటమిన్ బి 12 డెఫిషియన్సీ వచ్చినట్లయితే మనం ఏం చేస్తామంటే సప్లిమెంట్స్ తీసుకుంటాం. సో మనం ఈజీ వే, సింపుల్ వే వెతుక్కుంటున్నాం. సో పర్మనెంట్ సొల్యూషన్ వెతుక్కోవాలి. ఇది ఏం చేసినా కూడా, సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా అది టెంపరరీ సొల్యూషన్. సో దానికి మనం పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి. ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్. సో మనం తీసుకునే ఫుడ్లో కొన్ని రకాల ఫుడ్స్ మనం రెగ్యులర్గా మన డైట్లో యాడ్ చేసుకోగలిగితే వైటమిన్ బి 12 డెఫిషియన్సీ అనేది మన దగ్గరలోకి కూడా రాదు, పారిపోతుంది మనల్ని చూసి. సో అలాంటి ఫుడ్స్ ఏంటి అని కూడా మనం వీడియోలో చూద్దాం అనమాట. సో బాడీకి మనం కరెక్ట్ టైంలో ఫుడ్ తీసుకున్నా కూడా నీరసంగా, అలసటగా అనిపించడం, ఎక్కువసేపు నిల్చోలేకపోవడం, కాళ్ళ మంటలు రావడం, తిమ్మిర్లు రావడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది